వస్తున్నా. ఏంటా ఏమైంది? మళ్ళీ సడన్గా వచ్చినాయి. కొంచెం ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చారా? మళ్ళీ వచ్చినా ఇంటర్వ్యూ కానీ ఇంకేంటి వెళ్ళి కూడా వచ్చాను బాబు. ఏమేమి ఏమైంది? కొంచెం ఇలాంటి కదా ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు ఇంటర్వ్యూకి పోయినావు? ఇంటర్వ్యూ కాలం ముందు వచ్చారా? వేలైంది ఇంటి దగ్గరికి వచ్చేసా. ఎన్ని రోజులు ఇంటర్వ్యూ అని తిరుగుతావురా? ఏదో ఒకటి పని ఏమైనా చూసుకోపడదాకా. ఏం పని వచ్చినా నాకు చదువుకున్నదని జాబ్ వస్తుందని అయితే ఎంత కష్టపడుతుంది. ఎన్ని రోజుల నుంచి తిరుగుతావురా? అంత దూరం నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి పిచ్చోని లెక్క తిరిగి మళ్ళీ ఫెయిల్ కాగానే మళ్ళీ ఊరిపోయి ఇంట్లో మీ మమ్మీ డాడీకి పరిస్థితి ఏందో ఆలోచిస్తావా? పైసలు ఇచ్చే పంపిస్తారు కదా వాళ్ళు కూడా. నీకు ఎన్నిసార్లు ఇచ్చి పంపిస్తారు చెప్పు? వాళ్ళకి భారం అయిపోయారా? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అదే మామ ఏదైనా పని ఉంటే చెప్పురా, చేసుకుంటాను. అరే మామ నువ్వు అంత చదువుకున్నావురా, నేనంటే చదువుకోలేను. ఏదో ఒక పని చేసుకోలేను. నువ్వు డిగ్రీ చదువుకున్నావురా. అరే ఏం పర్లేదు, ఏ పని అనేది చేస్తాను. ఇంట్లో చాలా ఇబ్బంది ఉందిరా పరిస్థితి. నువ్వు ఏ పని అనేది చెప్పు, నేను చేస్తాను. కరెక్టే కానీ నువ్వు అంత చదువుకున్నావు, చేసే పని చేస్తావా? అరే బా ఎంత కష్టమైన భర్త. నువ్వు మోట్లు ఏమన్నా మోస్తాను. ఇంట్లో మరి దారుణంగా ఉంది పరిస్థితి. ఎంతో కొంత అమౌంట్ వాళ్ళకి అర్థాలు. సరే రాజు, నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. నేను చూసింది అయితే చేసుకోవాలని. ఏదైనా చేస్తాను, ఏదైనా ఏ పనైనా చేస్తాను. అడిగిన కాబట్టి నేను చూస్తాను. రెస్ట్ తీసుకో, నేను చెప్తాను. సరే కొంచెం మురుగునా? రెస్ట్ తీసుకో. థ్యాంక్స్ రా. నువ్వేం టెన్షన్ తీసుకోకలేదు, నేను చెప్పినా కూడా నేను చూసుకుంటా. సరే సరే. పరిస్థితి చేస్తే బాగాలేదు. సరే ఏజెంట్ కన్నా ఒకసారి ఫోన్ చేసి అడిగితే తెలుస్తుంది. హలో, నమస్తే అన్న. అదే ఏం లేదు, ఒక చిన్న పని మీద ఫోన్ చేసిన. ఇప్పుడు మనం ఎట్లా కొత్త వాళ్ళు అని అడిగారు కదా మీరు. మా ఫ్రెండ్ ఉండు, అంటే ఆయనకి తెలియదు అంత కొత్త. పరిస్థితి బాగాలేక నేనే ఒప్పించినాను. మంచిగా ఉంటాడు, అట్లాంటిది ఏమి లేదు. నా భరోసా మీద నేను ఏమైనా అయితే నేను చూసుకుంటాను. నేను ఫోటోలు ఇంకా డీటెయిల్స్ పెడతా, ఒకసారి చూడండి. అట్లేం కాదన్న, మీరు ఓకే అనుకుంటేనే తీసుకుందాం, లెక్క లేదు. మన సిచ్యువేషన్ కూడా బాగాలేదు. ఇక్కడ ఉన్నాడు వాడు, ఊర్లో ఉంటాడు వాడు. ఊరికి వెళ్ళి ఇక్కడ వచ్చింది హైదరాబాద్. ఒకసారి చూసి నాకు ఫోన్ చేయండి అన్న. సరే మంచి. సరే నేను మాట్లాడి కొన్ని డీటెయిల్స్ అన్నీ పెట్టినా. నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తాను. ఓకే అని నువ్వు రెడీగా ఉంది. సరే సరేనా? ఆయన ఇంటర్వ్యూ కోసం పిలుస్తాడో మళ్ళీ వాళ్ళే వస్తుందో తెలియదు. వస్తే ఇక్కడ కూడా రావచ్చు. థ్యాంక్స్ సార్. పర్లేదు, నువ్వు టెన్షన్ ఏం తీసుకోకు. వచ్చినప్పుడు జర వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నువ్వు అంతే. సరే సార్, ఇంకేం చేయకుండా. ఓకే సరేనా? సరే ఇంకా నువ్వు రిలాక్స్ కూడా వస్తా. హలో అన్న, చూసిరా? ఓకే అన్న, అది కూడా ఓకేనా మరి? రేపు ఏ టైప్ అన్నా? ఓకే మరి.
ఇప్పుడు ఫోన్ వస్తారంట సార్. ఫోన్ వస్తారు, మేము వాళ్ళు వస్తారు, మేము వస్తారో సార్ వస్తారు అది. ఓకే సార్. మీరు వస్తారా? ఇప్పుడు వస్తారే, ఫోన్ వస్తేనే వస్తారు వాళ్ళు. ఓకే ఓకే సరేనా? ఓకే బా. హలో సార్. సరే సార్, సరే సార్. ఓకే సార్. అరే మా ఫోన్ చేశారు, వస్తున్నారంట. ఇప్పుడే వేసినా, ఇప్పుడే వచ్చింది. సరే పని నువ్వు రెడీ అయ్యింది కదా, ఇక్కడ పెళ్ళి ఓకే కదా, ఫార్మల్ ఏమైనా వేసుకోమని పర్లేదు. ఓకే ఇంట్లోనే కదా, వాళ్ళే వస్తున్నారు. కాదు ఉషా వస్తున్నాను. ఓకే ఓకే అబ్బాయి ఎక్కడ? లోపల కూర్చో కూర్చో, పర్లేదు. ఏం పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. ఓ, ఏం చదువుకున్నావు? నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యింది. జాబ్ గురించి ఇక్కడికి వచ్చి మనోడి దగ్గర ఉంటుంది. మరి ఏంటి సంగతి? సంగతి ఏం లేదండి. మరి నిన్న ఇదే వరకు ఇక్కడ చూడలేదా? ఇదే వరకు నేను రీసెంట్ గానే వచ్చానండి, జాబ్ గురించి వచ్చి మనోడి దగ్గర ఉంటున్నాను అంతే. ఓహో, ఫ్రెషా? ఫ్రెష్ అండి, ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాను. నేను అన్నాను అది కాదులే, నీకు అర్థమవుతుందని నాకు తెలుసు, కావాలని ఇచ్చేస్తున్నావు కదా. కాదు అని నాకేం అర్థం కావట్లేదు. సరే దగ్గరికి తిరుగు. దగ్గర కాదు, సరే నేనే తిరుగుతాలే. దగ్గరికి రా. మేడం నాకేం అర్థం కావట్లేదు మేడం. ఏ దొంగ, నాకు చాలా భయంగా ఉంది. ఏం అర్థం కాకుండానే నింబడిచ్చావా? ఇక్కడికి వచ్చావా? భయం ఎందుకు? దా, నేను చెప్తాగా. సరే మేడం. ఏ మాటగా మాట అబ్బాయి, మస్తు హ్యాపీ చేసి. సరే నేను వస్తా, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాను. బాయ్. ఓకే అబ్బాయి, 5,000 ఆన్లైన్ చేశాను, ఆ అబ్బాయికి ఇచ్చేయి. అబ్బాయి చాలా బాగున్నాడు అబ్బాయి. థ్యాంక్ యూ మేడం. కొత్తవాడు. అవునా? సరే బాయ్. ఏం చేసిందా? ఏం చేస్తే ప్రైజ్ జరుగుతుంది. ఏం వేయండి, నేను వచ్చాను కదా, మన పని అయితే కదా. ఈ టైం వేసి 5,000 ఇవో అన్ని ఆలోచించకు. ఇంకంటే 5,000 అంటే రోజుకి 2 కస్టమర్లు చేసి రోజుకి 10. నువ్వు జాబ్ చేసినా కూడా రా, నీకు అవసరం ఉంది కాబట్టి చెప్పలేదు. చెప్తే చేయమనేసి చెప్పలేదు. నా మాట ఏదండి, ఇంకొక గంట లోపు వస్తే వస్తారు. 10,000 రోజుకి. ముందు రోజు తిరిగి 5,000 తరలికి డబ్బు అంతా నేను లోపు వచ్చేస్తాను. నా మాట ఏమో సరేనా? ఆలోచించు. నువ్వేం అలాంటివన్నీ పిచ్చి పిచ్చి ఆలోచించావు. చదువు ఇవన్నీ చేయాలి, వదిలేసుకోవాలి, తప్పదు. ఇంకా మనకేం జాబ్ దొరకవు. నువ్వు చదువు, నీకు ఏ జాబ్ లేదు, ఇదైతే చదువుకోలేదు. అయినా కూడా ఏదైనా ఒక జాబ్ చేద్దామన్నా నాకేం సొల్యూషన్ లేక ఈ ఫీల్డ్లో దిగిన. నిన్ను కూడా దిగిపోద్ది అనుకున్నాను, నీ సిచ్యువేషన్ చూసి చెప్పిన వాళ్ళని.
ఏమనుకోక సరే ఇంకో 1 hour అయితే ఇంకోళ్ళు వస్తే వస్తుండొచ్చు రిలాక్స్ అవ్వాలి తిన్నాక ఏమన్నా చేసుకోవచ్చు ఇంకా అదేంటి కొత్త అబ్బాయి అవుతారు ఉందా లేదు అబ్బాయి సరే చెప్పు అబ్బాయి చెప్పాలి మేడం మీద నువ్వేం చెప్పావు అంటే నా దగ్గరే ఉంటాయి మేడం ఏంటి నువ్వు కొత్త అవునండి ఈరోజే ఈరోజు వచ్చావా ఇంతకీ ఫ్రెష్ ఫ్రెష్ మేడం ఫ్రెష్ అంటే మరి ఇప్పటివరకు ఎవరు యూజ్ చేయరు అంటే ఫ్రెష్ కాకపోతే ఈ రోజు ఇందాక ఒక ఆవిడ వచ్చేది అయిపోయిందా సరే కంపెనీలో అంటే ఎందుకు మీరే చెప్పాలి మేడం ఏం చెప్పడం ఏంటి ఆల్రెడీ అనుభవం ఉంది బాగానే ఉంటుంది మేడం సరే మరి స్టార్ట్ చేద్దామా ఇరా స్టార్ట్ చేద్దామా చేద్దాం మేడం మేడం అది ఏంట్రా టిప్ కావాలి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇస్తుంది అది కానీ మేడం మరి ఫోన్ కంపెనీ బాగుంటే ఐఫోన్ ఇప్పిస్తాను ఏ మాటకు ఆ మాట అబ్బాయి నువ్వు సూపర్ రా చాలా రోజులుంటే చాలా హ్యాపీగా ఉన్నాను అవును నువ్వు ఇక్కడే ఉంటావా లేదు మేడం వెళ్ళిపోతాను అదేంట్రా నువ్వు వెళ్ళిపోతే ఎలా ఉన్నది నేను బాగా నచ్చావు కదా నేను ఎక్కువ రోజులైతే ఉండలేము నాకు తెలియదు సర్లే ఏదో చెప్పబోయా అంటే మేడం ఏమనుకోకండి మీరు చూడటానికి చాలా చక్కగా అందంగా ఉన్నారు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు మేడం ఇలాంటి పనులు ఏంటి మేడం మీ ఇంట్లో తెలిసి నువ్వు పరువే అయిపోద్ది మీ ఆయనకి తెలిసి తలక ఎత్తుకుంటారా చాలా ఆపుతావు నేను వచ్చింది ఏం పని మీద నువ్వు చేయాల్సింది ఏం పని నీకు డబ్బులు ఇచ్చాను నన్ను సుఖ పెట్టావు అంతటితో అయిపోయింది ఏంట్రా వాడు కంపెనీ అంత బాగానే కొత్త వాడు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మేమేదో ఎంజాయ్ చేద్దామని వస్తాం ఇక్కడికి వాడేదో ఫ్యామిలీ తొక్క తోలని మాట్లాడుతున్నారు కొంచెం చూసుకో జాగ్రత్త మాకు ప్రాబ్లం అవుతుంది అదే చెప్తున్నా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడాలి అనుకో కస్టమర్ వచ్చినప్పుడు ఆ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు నేను నీకు చెప్పినా కదా అలాంటివన్నీ మాట్లాడద్దని కాదురా నాకు ఎందుకు కరెక్ట్ అనిపించట్లేదు కరెక్ట్ కాదు కానీ కరెక్ట్ అనిపించకుంటే తను వెళ్ళాక నాకు చెప్పాలి కదా కరెక్ట్ కాదు నాకు కూడా తెలుసు ఇప్పుడు తను పోయి ఏమైనా ప్రాబ్లం అయితే దానివల్ల ఏం చేస్తున్నాం తనకి ప్రాబ్లం మనకి కూడా ప్రాబ్లం అరే ఆ కాదు కాదు ఏదైనా ఇబ్బంది ఉంటే కాయ కష్టం తీసుకొని బతకాలి కానీ పని వైపు చేయకుండా అది కాదా ఇప్పుడు మనకి ఏ దాని లేకనే కదా మనం ఇది ఎంచుకుంది అరే ఏదైనా కానీ నా మనసుకైతే నచ్చట్లేదు నేనైతే పని చేయలేదు ఇంకొకటి నువ్వు దీంట్లో నుంచి బయటపడితే మంచిది కష్టం కాయ కష్టం పడు ఒక పావుల ₹10 ఎంతైనా కానీ నీ కష్టం చేసుకుని నువ్వు తింటే సుఖంగా బతుకుతావు కానీ ఇట్లాంటి పనులు చేసుకుంటా నువ్వు హ్యాపీగా బతకాలంటే నీ వల్ల కాదురా ఇప్పటికే నీకే అర్థమై ఉంటుంది అర్థమైంది ఇంకొకసారి ఆలోచించుకో కానీ ఏం చేస్తాం నా పరిస్థితి అట్లా చేయవలసి వచ్చింది నాకు కూడా చేయాలని ఏం ఇష్టం లేదురా మనం నువ్వు చెప్తున్నావు కదా నేను కూడా ట్రై చేస్తాను నేను కూడా ముందు నుంచే ట్రై చేద్దాం అనుకున్నాను తప్పట్లేదు ఇంట్లో పైసలు పంపించాలి రూమ్ రెంట్ పెట్టుకోవాలి ఫుడ్ చూసుకోవాలి ఏడవైనా అంత సాలరీ ఎవరు ఇస్తలేదు కానీ ఏదైనా కాయ కష్టం చేసుకుని బతకాలి నాకైతే బతుకైతే వద్దు నువ్వు కూడా ఒకసారి ఆలోచించు ఇప్పుడు బాగానే ఉండదు
కానీ ఇది పాపం నాకు నీ భవిష్యత్తు మీద తగ్గింది. నీ ఇష్టం ఇంకా, నేనైతే వదిలేదు. సరే నేను కూడా వదిలేస్తుంది నాకు కూడా ఏం వస్తుంది. నువ్వు చెప్పినందుకన్నా నేను మారుతారా? మారు నేనైతే ఊరాల్సింది, నేనైతే ఇప్పుడు వేస్ట్. ఇంకొక